అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన డబ్బుల కోసం అన్నదాత సుఖీభవ 3వ విడత మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22వ విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్త అయితే వచ్చిందండి. రైతులకు వెన్నెముకగా నిలవడం అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం కిసాన్ మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన అన్నదాత సుఖీభవ రైతుని రాజుగా చేయాలనే ఉద్దేశంతో మనకు 20,000 రూపాయలు అయితే సంవత్సరానికి అందించడం జరుగుతోందండి. 20,000 రూపాయల్లో 14,000 రూపాయలు ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి చేరింది. ఇక 6,000 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. ఈ 6,000 రూపాయలు ఎప్పుడు మనకు రైతుల ఖాతాల్లోకి చేరుతుంది? అలాగే కొత్తగా ఎవరైనా రైతులు అప్లై చేసుకోవాలనుకుంటే ఏం చేయాలి? 3వ విడత డబ్బులు రావాలంటే రైతన్నలు ఏం చేయాల్సి ఉంటుంది? ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రైతన్నలకు సాగు ఖర్చుల కోసం, విత్తనాల కోసం, ఎరువుల కోసం సాయాన్ని అందిస్తోంది మన కూటమి ప్రభుత్వం. ఈ సాయం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 14,000 రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు. మనకు రాష్ట్రంలో 46 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే పడడం జరిగింది. అయితే ఇక పీఎం కిసాన్ విషయానికి వస్తే పీఎం కిసాన్లో 9 కోట్ల మంది రైతులకు ఈ డబ్బులు అయితే పీఎం కిసాన్ నిధులు చేకూరడం జరిగిందనమాట. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులను విడుదల చేస్తుందో అప్పుడే మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ డబ్బులను అయితే విడుదల చేస్తోంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22వ విడత డబ్బులు పడడానికి ఈసారి కొంచెం ఆలస్యమైందనే చెప్పుకోవాల్సి ఉంటుంది. మనకు నవంబర్లో 2వ విడత అయితే పడిందనమాట. 2వ విడతలో 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా పడింది, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి పడింది. మొత్తం 7,000 రూపాయలు నవంబర్ నెలలో పడడం జరిగింది. తర్వాత మనకు 3వ విడత అన్నదాత సుఖీభవ డబ్బులు ఇప్పుడైతే పడబోతున్నాయన్నమాట. అన్నదాత సుఖీభవ 3వ విడత డబ్బులు ఈ మార్చి నెల 3వ వారం అంటే ఉగాది తర్వాత అయితే పడబోతున్నాయండి. అంటే ఉగాది 19వ తేదీ కదండి, 19వ తేదీ తర్వాత మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే విడుదల కానున్నాయి. ఈ డబ్బులు విడుదల అయినప్పుడే మనకు అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా విడుదల కాబోతున్నాయండి. అయితే ఈ విడుదల అయిన డబ్బుల్ని మీకు చేరుతాయా లేదా అని మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే మీకు లిస్ట్లో పేరుందో లేదో మీరు మొదటగా చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. లిస్ట్లో మీ పేరు ఉన్నట్టయితే మీకు డబ్బులు ఖచ్చితంగా చేరుతాయి, లేనట్టయితే మీరు గ్రీవెన్స్ అయితే ఫైల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక మొదటగా లిస్టు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన లిస్టు చూద్దామండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన లిస్టులో మీ పేరుందో లేదో ఎలా చెక్ చేసుకోవాలంటే pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషియరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ స్టేట్ నేము, మీ జిల్లా నేము, అలాగే మీ మండలం పేరు, అలాగే మీ ఊరి పేరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆ ఊర్లో ఎవరికైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పడుతూ ఉంటాయో వాళ్ళందరి పేర్లు ఆ లిస్టులో రావడం జరుగుతుంది. ఆ లిస్టులో మీ పేరు ఉన్నట్టయితే మీకు భయం ఏమీ లేకోకుండా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు 3వ విడత 22వ విడత 2,000 రూపాయలు అయితే చేరడం జరుగుతుంది. ఇక అన్నదాత సుఖీభవకి ఎలా చెక్ చేసుకోవాలంటే అన్నదాత సుఖీభవ.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసినట్టయితే నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే మీ స్టేటస్ అనేది మీకు తెలుస్తుంది. మనకు 3.22 లక్షల కోట్ల బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టిందండి మన రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఇందులో 6,600 కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభవ పథకంకు మాత్రమే కేటాయించడం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా నూతన టెక్నాలజీతో మన రాష్ట్ర ప్రభుత్వం ముందరికెళ్తోందండి. శాటిలైట్ ఆధారిత టెక్నాలజీతో పంటల విస్తీర్ణంను గణించే టెక్నాలజీని తీసుకురావడం జరిగింది. దీనివల్ల సాగులో లేని భూములను ఈ టెక్నాలజీ ద్వారా గుర్తించవచ్చు. సాగులో ఉన్న భూములేవి, అలాగే సాగులో లేని భూములేవి మనకు గుర్తించి వాటికి అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన సాయం అందుతోందా లేదా అని అయితే చెక్ చేసుకునే అవకాశం కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి కలుగుతోందన్నమాట.
ఇక ధాన్యం సేకరణలో వినూత్న మార్పులు తీసుకొచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఒక గంటలోనే ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత డబ్బులను అయితే వేయడం జరుగుతోంది. ఈ విధంగా ఎన్నో మార్పుల్ని తీసుకొచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖలో. ఇప్పుడు అన్నదాత సుఖీభవ డబ్బులను అయితే విడుదల చేయడానికి సన్నద్ధమవుతోందండి. కాగా వెబ్ ల్యాండింగ్ చేసుకొని చాలామంది రైతులకు డబ్బులు అయితే పడడం జరగదండి. వెబ్ ల్యాండింగ్ అనేది చాలా ముఖ్యమైనది. చాలామంది వెబ్ ల్యాండింగ్ అంటే పట్టాదారు పాస్ పుస్తకానికి కేవలం మీ ఆధార్ కార్డును లింక్ చేయడమే అనుకుంటారు. అయితే దాంట్లో కొన్ని తప్పుగా కూడా మ్యాపింగ్ అయి ఉంటాయి. మీ ఆధార్లో మీ ఆధార్ కాకుండా వేరే ఆధార్లో మ్యాపింగ్ అయి ఉండడం, ఒకే ఆధార్ ఎక్కువ మందికి మ్యాప్ అయి ఉండడం, భూమికి ఆధార్ అనుసంధానం కాకపోవడం, ఇలా వెబ్లాండ్ రికార్డ్స్లో ఎన్నో తప్పులు ఉంటాయి. ఈ తప్పులన్నింటినీ సవరించుకుంటేనే మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది. దాదాపుగా 5,44,000 మందికి వెబ్లాండ్ రికార్డ్స్లో తప్పులు ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించడం జరిగింది. వీటిపైన చర్యలు తీసుకుంటామని కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. అన్నదాత సుఖీభవ అర్హుల లిస్టులో ఈ 5,44,000 మందిని కూడా చేర్చడం జరుగుతుంది. అయితే మీరు ఈ వెబ్ ల్యాండింగ్లో ఉన్న తప్పుల్ని సవరించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా సవరించుకున్న రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవలో మళ్ళీ మీ పేరు అయితే చేర్చడం జరుగుతుంది. ఇక కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్నవారు ఎలా అప్లై చేసుకోవాలి అంటే, కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్నవారు అన్నదాత సుఖీభవకు కొన్ని అర్హతలు అయితే ఉండాలండి. ఏపీ వాసులై ఉండాలి, రైతుకి 18 సంవత్సరాల నిండి ఉండాలి, భూమి రైతు పేరు మీద ఉండాలి, 5 ఎకరాల లోపు పొలం ఉండాలి. ఈ అర్హతలన్నీ ఉన్నట్టయితే అన్నదాత సుఖీభవకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే, ఆధార్ కార్డు కావాలండి, భూమి పట్టా పాస్ పుస్తకం కావాలి, బ్యాంక్ అకౌంట్ పుస్తకం కావాలి, ఫోటోలు కావాల్సి ఉంటుంది, ఫోన్ నంబర్లు కావాల్సి ఉంటుంది. ఇవన్నీ తీసుకొని మీరు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళినట్టయితే, అక్కడ వ్యవసాయ సహాయకుల్ని కలిసినట్టయితే వాళ్ళు మీకు అప్లై చేసి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది కేవలం మీరు రైతు భరోసా కేంద్రాల్లో మాత్రమే అన్నదాత సుఖీభవకు అప్లై చేసుకోవచ్చండి. ఇక పిఎం కిసాన్కి ఎలా అప్లై చేసుకోవాలంటుంటే, pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి అన్ని వివరాలను ఎంటర్ చేసినట్టయితే, మీ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసినట్టయితే మీ రిజిస్ట్రేషన్ అయితే ప్రక్రియ పూర్తి అవుతుంది. లేదా మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ కూడా మీరు మీ డాక్యుమెంట్స్ని ఇచ్చినట్టయితే ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ అప్లోడ్ చేసి వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడం జరుగుతుంది. మనకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు కూడా ఆధార్ కార్డు, భూమి పట్టా పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంట్ పుస్తకము, ఫోటోలు, ఫోన్ నంబర్ అవసరం అవుతాయి. ఇవన్నీ మీరు తీసుకుని సిఎస్సి సెంటర్కి వెళ్ళినట్టయితే వాళ్ళు అక్కడ అప్లై చేసి మీకు రిజిస్ట్రేషన్ ప్రక్రియనైతే పూర్తి చేయడం జరుగుతుంది. ఇదండి మనకు అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం. అతి త్వరలో మార్చి నెల 3వ వారంలో మనకు డబ్బులైతే విడుదల కానున్నాయి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.